ఓపెన్ఏఐ కంపెనీ వాళ్ళకి జీపీటీ 5.6 మోడల్ ఉంది. గూగుల్ కంపెనీ వాళ్ళకి జెమినై లేటెస్ట్ అప్డేటెడ్ మోడల్ ఉంది. ఆండ్రోఫిక్ కంపెనీ వాళ్ళకి ఆపస్ మోడల్ ఉంది. వీటన్నిటికన్నా పెద్దటిగా ఎలాన్ మస్క్ కంపెనీ వాళ్ళు గ్రాక్ సంబంధించిన లేటెస్ట్ వర్షన్ అయితే ఇప్పుడు అందుబాటులో తీసుకొస్తామని చెప్తున్నారు. అదే గ్రాక్ 4.5 మోడల్ అనమాట. దీనికి సంబంధించిన బేటా వర్షన్ అయితే ఇప్పటికీ అందుబాటులోకి అయితే తీసుకొచ్చామని చెప్పి ఎలాన్ మస్క్ అయితే ప్రకటించారు. ఇక ఈ మోడల్ లో నాకు ప్రత్యేకత ఏంటంటే ఈ మోడల్ రిలేటెడ్ కోడింగ్ అవుట్పుట్స్ ఎలా ఉన్నాయంటే క్లాడ్ సంబంధించిన ఆపస్ కి సమానంగాను లేకపోతే ఎంతకన్నా బెటర్ గాను ఈ మోడల్ పర్ఫామ్ చేస్తుందని చెప్పి ఎలాన్ మస్క్ అయితే చెప్తున్నారు. అంతేకాదు ఈ మోడల్లో నాకు ప్రత్యేకత ఏంటంటే దీని యొక్క ఆర్కిటెక్చర్ అంతా కూడా కొత్త ఫౌండేషన్ ద్వారా అయితే బిల్డ్ చేసామని చెప్తున్నారు. కోడింగ్ లెవెల్ నాలెడ్జ్ కూడా కొత్త నాలెడ్జ్ అయితే బిల్డ్ చేసామని చెప్తున్నారు. రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ద్వారా అయితే ఈ మోడల్ అయితే పర్ఫామ్ చేస్తుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే గ్రాక్ సంబంధించిన 4.5 కొత్త వర్షన్ ఏదైతే ఉందో పబ్లిక్ కి యాక్సెస్ ఇవ్వక ముందే టెస్లా వంటి కంపెనీస్ కి స్పేస్ ఎక్స్ వంటి కంపెనీస్ కి ముందుగా యాక్సెస్ ఇచ్చి వాళ్ళ యొక్క ఇంజనీర్స్ తో ఈ ఏఐ మోడల్ అయితే ఫస్ట్ టెస్ట్ చేస్తున్నాం అనేది చెప్తున్నారు. అయితే మరి గ్రాక్ సంబంధించిన 4.5 మోడల్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఇది పాత మోడల్లోనే కొత్త అప్డేట్స్ చేస్తున్నారు లేకపోతే కొత్తగా ఫౌండేషన్ ద్వారా బిల్డ్ చేస్తారా? కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు ఛానల్ ద్వారా కేవలం 3000 రూపాయలకే ఏఐ బిగినర్ కోర్స్ అందిస్తున్నాం. ఈ కోర్స్ లో ఏఐ బేసిక్స్ నేర్చుకుంటారు. అలానే జాబ్ స్కిల్స్ కావాలి అనుకునే వారి కోసం ఏఐ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కలిపి 10,000 రూపాయలకే ఏఐ కాంబో కోర్స్ అందిస్తున్నాం. ఈ కోర్స్ లో ఏఐ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు నేర్చుకుంటారు. మీరు ఏఐ కోర్స్ లో జాయిన్ అవుదామనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. తాజాగా ఎలాన్ మస్క్ తన ఎక్స్ ప్లాట్ఫామ్ వేదికగా ఒక ట్వీట్ అయితే పెట్టారన్నమాట. తాము గ్రాక్ 4.5 మోడల్ యొక్క బేటా వర్షన్ అయితే అందుబాటులోకి అయితే తీసుకొచ్చాము. V9 ఫౌండేషన్ మోడల్ ద్వారా అయితే దీని అయితే బిల్డ్ చేసాం అనేది చెప్తున్నారు. సో ఇనీషియల్ గా స్పేస్ ఎక్స్ మరియు టెస్లా సంబంధించిన ఎంప్లాయీస్ కి ప్రైవేట్ బేటా యాక్సెస్ అయితే ఇచ్చాము అని అయితే వీళ్ళైతే అనౌన్స్ చేశారన్నమాట. సో ఇది ఒక కొత్త ఏ మోడల్ అనేది చెప్పుకోవచ్చు. ప్రీవియస్ గా ఉన్న గ్రాక్ సంబంధించిన అప్డేట్స్ తో పోల్చుకున్నట్లయితే ఇది ఎందుకు ప్రత్యేకమైన ఏం చెప్తున్నారంటే ఇది ప్లాట్ఫామ్ అంతా కూడా కొత్త ప్లాట్ఫామ్ అయితే బిల్డ్ చేశారని చెప్తున్నారు. అంటే V9 ఫౌండేషన్ ఆర్కిటెక్చర్, కొత్త ఆర్కిటెక్చర్ ద్వారా ఈ మోడల్ అయితే బిల్డ్ చేశారని చెప్తున్నారు. అంటే ప్రీవియస్ గా గ్రాక్ నుంచి ఏమైనా అప్డేట్స్ వచ్చినా కూడా అది ఒక సేమ్ ఆర్కిటెక్చర్ మీద బిల్డ్ చేస్తే ఇది కాస్త కొత్త ఆర్కిటెక్చర్ మీద ఈ V9 ఫౌండేషన్ ఆర్కిటెక్చర్ మీద అయితే ఈ మోడల్ అయితే బిల్డ్ చేశారని అయితే గ్రాక్ నుంచి అయితే చెప్తున్నారు. అలానే ఈ గ్రాక్ సంబంధించిన మోడల్స్ అన్ని కూడా XAI అనే ఒక కంపెనీ ద్వారా అయితే వచ్చే మోడల్స్ అనమాట. అయితే ఇక్కడ ఫౌండేషన్ మోడల్ అంటే ఏంటో మీకు చాలా మందికి డౌట్ ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ ఫౌండేషన్ మోడల్ అంటే ఏంటంటే ఇవాళ మీరు చాట్ జీపీటీ యూస్ చేసిన, జెమినై యూస్ చేసిన, క్లాడ్ ఆపస్ యూస్ చేసిన, ఇప్పుడు గ్రాక్ సంబంధించిన మోడల్ యూస్ చేసిన, వీటన్నిటికీ కూడా ఒక బేస్ మోడల్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని మనం కోర్ మోడల్ అని కూడా పిలుస్తాం. ఈ కోర్ మోడల్ ఎంత బాగా ట్రైన్ చేస్తారో అంత బాగా మనకు అవుట్పుట్ వస్తుంది. దాని తర్వాత నుంచి వచ్చే అప్డేట్స్ అన్ని కూడా ఇంకా బెటర్ గా పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి. ఈ కోర్ మోడల్లో రీజనింగ్ కానివ్వండి, అటానమస్ ఏజెంట్స్ కానివ్వండి, మల్టీ ఏజెంట్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా ట్రైనింగ్ అయితే ఇస్తారు. అలాంటి ఒక కోర్ మోడలే ఇప్పుడు కొత్తగా V9 ఫౌండేషన్ ఆర్కిటెక్చర్ అనేది ఎలాన్ మస్క్ సంబంధించిన XAI ప్లాట్ఫామ్ ద్వారా అయితే బిల్డ్ చేశారన్నమాట. సో రా డేటా ఎప్పుడైతే వస్తుందో వీళ్ళు కొత్తగా తీసుకొచ్చిన V9 ఫౌండేషన్ ఆర్కిటెక్చర్ కి ఆ సమాచారం అయితే వెళ్తుంది. ఇక్కడ ఆల్రెడీ ట్రైనింగ్ కాబడిన డిఫరెంట్ నాలెడ్జ్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఆ డేటాని అనలైజ్ చేసుకుని ఫైనల్ గా చాట్ బోట్ నుంచి మనకు రెస్పాన్స్ అయితే వస్తుంది. అలానే XAI ప్లాట్ఫామ్ ఏమని చెప్తుందంటే గ్రాక్ 4.5 మోడల్ ఏకంగా 1.5 ట్రిలియన్ పారామీటర్స్ ద్వారా ఈ మోడల్ అయితే బిల్డ్ చేసామని చెప్తున్నారు. సో సాధారణ స్టాండర్డ్ మోడల్ కి మీకు V9 ఫౌండేషన్ సంబంధించిన కొత్త మోడల్ కి డిఫరెన్స్ ఏంటంటే ఈ మోడల్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాతో ఈ మోడల్ అయితే బిల్డ్ చేశారన్నమాట. బట్ ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన బ్రెయిన్ లో ఎన్ని ఎక్కువ న్యూరాన్స్ ఉంటుందో మన అంత ఎక్కువ సమాచారాన్ని అయితే క్యాప్చర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం మనకి బ్రెయిన్ ఉంది కదా అని చెప్పి అందరూ కూడా తెలివిగా ఉండలేరు కదా. సో ఎగ్జాక్ట్ గా కొత్త ఫౌండేషన్ మోడల్లో ఎక్కువ ఆర్టిఫిషియల్ న్యూరాన్స్ ఉన్నంత మాత్రాన ఇది బెటర్ గా పర్ఫామ్ చేయదు. ఈ మోడల్ లోపల వాడే యొక్క డేటా సెట్స్ క్వాలిటీని బట్టి ఎంత బాగా పర్ఫార్మెన్స్ ఉంటుందో దాన్ని బట్టి ఆ మోడల్ యొక్క అవుట్పుట్ కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ డేటా, అలానే ఆర్కిటెక్చర్ పరంగా కానివ్వండి, అలానే రీజనింగ్ సంబంధించిన టెక్నిక్స్ ఏం యూజ్ చేస్తారు, ఇవన్నీ బేస్ చేసుకునే ఈ మోడల్ బెటర్ గా పర్ఫామ్ చేస్తుందా లేదా అని చెప్పగలుగుతాం అనమాట. ఇక XAI వాళ్ళు డెవలప్ చేసిన V9 ఫౌండేషన్ మోడల్ ఏదైతుందో ఇది కొత్తగా బిల్డ్ చేసిన మోడల్ అని చెప్తున్నారు. అంటే ప్రీవియస్ గా వీళ్ళు గ్రాక్ సంబంధించిన మోడల్స్ ఏదైతే వచ్చినాయో
అవన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేస్తే వీళ్ళు V9 అనే ఒక కొత్త ప్లాట్ఫామ్ అయితే దీన్ని బిల్డ్ చేశారన్నమాట. మీరు ఏదైనా ఒక పెద్ద బిల్డింగ్ కట్టినప్పుడు బేస్మెంట్ స్ట్రాంగ్ గా ఉంటేనే నెక్స్ట్ ఫ్లోర్ అన్ని స్ట్రాంగ్ గా ఉంటాయి కదా. ఎగ్జాక్ట్ గా వీళ్ళ V9 సంబంధించిన ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో ఇది బేస్మెంట్ చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసామని చెప్తున్నారు. 100 మిలియన్ టోకెన్స్ కాదు, లేకపోతే 10 బిలియన్ టోకెన్స్ కాదు, లేకపోతే 100 బిలియన్ టోకెన్స్ కాదు, అప్ టు 1 ట్రిలియన్ పారామీటర్స్, ఎంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పారామీటర్స్ ని యాక్సెస్ చేసే విధంగా ఈ మోడల్ అయితే బిల్డ్ చేశారు. సో ఎప్పుడైతే మీరు ఒక మోడల్ యొక్క పారామీటర్స్ పెరుగుతూ వస్తున్నాయి అంటే ఇన్పుట్ తీసుకునే యొక్క డేటా అంటే ఆ మోడల్ ట్రైన్ అయిన యొక్క హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఎప్పుడైతే పెరుగుతూ వస్తుందో ఓవరాల్ గా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో ఆ మోడల్ ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉంది. ఉదాహరణకి తక్కువ పారామీటర్స్ ఉన్న మోడల్ 100 మిలియన్స్ ఉంటే ప్యాటర్న్ రికగ్నిషన్ 15%, నాలెడ్జ్ కెపాసిటీ 10%, రీజనింగ్ పొటెన్షియల్ 5%, లెర్నింగ్ పొటెన్షియల్ 12% ఉంది. దాన్ని మనం 10 బిలియన్ పెంచితే దీని పర్సంటేజ్ పెరుగుతున్నాయి చూడండి. ఇలాగా 1 ట్రిలియన్ పెంచేసరికి చాలా యాక్యురేట్ గా మనకి అవుట్పుట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్ గా అదే వీళ్ళు ఈ V9 మోడల్ మీద అయితే బిల్డ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇక్కడ ట్రైనింగ్ డేటా, ఆర్కిటెక్చర్, రీజనింగ్, ఆప్టిమైజేషన్, రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఇవన్నీ బెటర్ గా పర్ఫామ్ చేసినప్పుడు మాత్రమే ఈ మోడల్ కూడా బెటర్ గా అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఇక V9 ఆర్కిటెక్చర్ లో XAI ప్లాట్ఫామ్ తీసుకొచ్చిన కొత్త అప్డేట్స్ ఏంటంటే లాంగ్ రీజనింగ్ అనమాట. ఒకప్పుడు 48% ఉండేది కాస్త 92% వరకు ఇంక్రీజ్ అయినట్టుగా చెప్తున్నారు. ఆటోనమస్ ప్లానింగ్ కూడా పర్సంటేజ్ వైజ్ గా పెరిగినట్టుగా చెప్తున్నారు. అలానే కోర్ మెమరీ రీకాల్ కూడా పెరిగినట్టుగా చెప్తున్నారు. ఆర్కిటెక్చరల్ కోడింగ్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. అలానే మల్టీ స్టెప్ మ్యాథ్స్ సాల్వర్ దానికి సంబంధించిన యాక్యురసీ లెవెల్స్ కూడా పెరిగినట్టుగా చెప్తున్నారు. సో ఇలాగ చాలా వరకు అప్డేట్స్ చేస్తూ ఈ V9 అనే ఒక మోడల్ అయితే వీళ్ళైతే గ్రాక్ సంబంధించిన XAI ప్లాట్ఫామ్ అయితే బిల్డ్ చేశారనమాట. అలానే ఇంకొక మేజర్ అప్డేట్ ఏంటంటే XAI ప్లాట్ఫామ్ లో అంటే వీళ్ళు ఇప్పుడు గ్రాక్ సంబంధించిన మోడల్ అయితే బిల్డ్ చేస్తున్నారు. వీళ్ళు కర్సర్ సంబంధించిన డేటా అయితే తీసుకుంటున్నారు. సో కర్సర్ అనే ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో అక్కడ రోజు కూడా వేలాది మంది ఇంజనీర్స్ కోడింగ్ లాంటివి ఈ ప్లాట్ఫామ్ ద్వారా అయితే చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ కోడింగ్ చేసినప్పుడు ఏమైనా డీబగ్గింగ్స్ వస్తే, బగ్స్ వస్తే ఫిక్స్ చేయడం కానివ్వండి, దాని తర్వాత డీబగ్గింగ్ చేయడం కానివ్వండి, మళ్ళీ కొత్త కోడ్ రాయడం కానివ్వండి, ఈ ప్రాసెస్ అంతా కూడా రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ లో ఈ ప్లాట్ఫామ్ మీద చేస్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు గ్రాక్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఈ 4.5 మోడల్ కోసం కర్సర్ సంబంధించిన డేటా సెట్ ని కూడా తీసుకోవడం జరిగింది అనమాట. రెగ్యులర్ గా వాడే యొక్క నాలెడ్జ్ కన్నా ఇలాగ రియల్ టైమ్ లో ఇంజనీర్స్ యూజ్ చేస్తున్న ప్లాట్ఫామ్ యొక్క డేటాబేస్ తీసుకుని గ్రాక్ సంబంధించిన 4.5 మోడల్ ఇంటిగ్రేట్ చేస్తున్నారు కాబట్టి కోడింగ్ సంబంధించిన అవుట్పుట్ ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. అందుకనే మీకు వీడియో స్టార్టింగ్ లో క్లాడ్ ఓపస్ సంబంధించిన మోడల్ కి ఈక్వల్ గా ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేసే మోడల్ అవుతుందని చెప్పి ఎలాన్ మస్క్ చెప్తున్నారని అన్నాను. సో అందుకనే అనమాట. సో ఇక రియల్ టైమ్ లో కర్సర్ సంబంధించిన డేటా సెట్స్ యూజ్ చేయడం వల్ల బగ్స్ ఫిక్సింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. టెస్టింగ్ చేయడం, లేకపోతే కొత్త డాక్యుమెంటేషన్ క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా ఇంకా ఎఫెక్టివ్ గా వర్క్ అవుతాయని చెప్పి అయితే వీళ్ళు చెప్తున్నారు. అలానే ఇంకొక విషయం ఏంటంటే గ్రాక్ 4.5 మోడల్ ని రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ప్రతిరోజు కూడా ఇంకా బెటర్ గా ఇంప్రూవ్ చేస్తుందని చెప్తున్నారు. ఇక్కడ రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే అర్థం ఏంటంటే సో మనం ఎప్పుడైనా ఒక పిల్లల్లాగా ఆలోచిస్తే కనుక టీచర్ కి మనం ఏదైనా క్వశ్చన్స్ ఆన్సర్ రాసేసినప్పుడు టీచర్ చెప్తారు ఇది కరెక్టా కాదని చెప్పి. సో ఒకవేళ కరెక్ట్ అంటే మనం పాజిటివ్ గా ఓకే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, ఒకవేళ తప్పు అంటే మళ్ళీ దాన్ని తెలిసి ఇంప్లిమెంట్ చేస్తాం. కరెక్టా లేకపోతే తప్ప అనే ఒక సమాచారాన్ని బట్టి మనం ప్రతిరోజు మన నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకున్నట్టుగా ఈ AI మోడల్స్ కూడా ఒక పర్టికులర్ క్వశ్చన్ అడిగినప్పుడు అది ఆన్సర్ కరెక్ట్ ఇస్తే మనం పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తాం, ఒకవేళ రాంగ్ ఇస్తే దాని నుంచి అర్థం చేసుకుని అది లెర్న్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అలాగే రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో అలా రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ద్వారానే ఈ రోజుకి కూడా గ్రాక్ 4.5 మోడల్ ఇంప్రూవ్ అవుతున్నట్టుగా అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అయితే వస్తుంది. XAI సంబంధించిన ఇంజనీరింగ్ క్యాంపస్ లోనే వీళ్ళకి ఎందుకు యాక్సెస్ ఇచ్చారు అంటే స్పేస్ ఎక్స్ లేకపోతే టెస్లా సంబంధించిన ఇంజనీర్స్ కే ఫస్ట్ 4.5 మోడల్ యొక్క యాక్సెస్ ఎందుకు ఇచ్చారంటే ఇవి టెస్లా కానివ్వండి లేకపోతే మీకు స్పేస్ ఎక్స్ వంటి కంపెనీల్లో చాలా పెద్ద ప్రాజెక్ట్స్ మీద ఇంజనీర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి అటానమస్ వెహికల్స్ కానివ్వండి, రాకెట్ డిజైన్ సెంటర్ కానివ్వండి, రోబోటిక్స్ ల్యాబొరేటరీ కానివ్వండి, సాఫ్ట్వేర్ కమాండ్ ఆఫీసు, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, వీటి మీద వర్క్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాగ రియల్ వరల్డ్ ఛాలెంజెస్ ఏదైతే ఉంటాయో వాటిలో ఫస్ట్ కనుక గ్రాక్ 4.5 మోడల్ టెస్ట్ చేస్తే మరింత బెటర్ గా అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బేటా వర్షన్ యాక్సెస్ మాత్రం స్పేస్ ఎక్స్ మరియు టెస్లా సంబంధించిన ఇంజనీర్స్ కి అయితే యాక్సెస్ ఇచ్చినట్టుగా అయితే ఎలాన్ మస్క్ చెప్తున్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న గ్రాక్ 4.5 మోడల్ అందుబాటులోకి వచ్చినప్పుడు ఎవరికి బాగా యూజ్ అవుతుందంటే సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఫస్ట్, నెక్స్ట్ ఏ ఇంటిగ్రేషన్ ఇంజనీర్స్ కి బాగా యూజ్ అవుతుంది, నెక్స్ట్ రీసెర్చ్ సైంటిస్టులకు బాగా యూజ్ అవుతుంది, ఆటోమేషన్ మరియు రోబోటిక్స్ ఇంజనీర్స్ కి ఉపయోగపడుతుంది, ఎంటర్ప్రైజ్ టెక్ లీడ్స్ కి ఉపయోగపడుతుంది, డేటా సైంటిస్టులకి, టెక్నికల్ రైటర్స్ కి, సైబర్ సెక్యూరిటీ ఆడిటర్స్ కి, ప్రధానంగా ఇలాంటి ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళకైతే ఎక్కువగా ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి ఎప్పుడు 4.5 మోడల్ అందుబాటులోకి వస్తుందంటే వాస్తవానికి ప్రీవియస్ గా ఎలాన్ మస్క్ ఈ మోడల్
కొన్ని వారాల్లోనే అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. బట్ ఇప్పుడు చూస్తే మాత్రం వీళ్ళ యొక్క కంపెనీలోని ఎంప్లాయీస్ కి ప్రైవేట్ యాక్సెస్ అయితే ఇచ్చినట్టుగా చెప్తున్నారు కాబట్టి మరికొంత టైం పట్టే అవకాశం ఉంటుందన్నమాట. మేబీ ఒక 3-4 వీక్స్ లేకపోతే ఒక 1 మంత్ పట్టే అవకాశం కూడా ఉంటుంది. గ్రాక్ సంబంధించిన 4.5 మోడల్ అనేది అఫీషియల్ గా యాక్సెస్ వచ్చే అవకాశం రావడానికి అనమాట. సో ఒక్క మాటలో చెప్పాలంటే గ్రాక్ సంబంధించిన 4.5 మోడల్ ఏదైతే ఉంటుందో సో డీప్ రీసెర్చ్ చేస్తూ బెటర్ అవుట్పుట్స్ ఇవ్వడానికి అయితే ఉపయోగపడుతుందని చెప్తున్నారు. రీసెర్చ్ ఓరియంటెడ్ గా, సాఫ్ట్వేర్ రిలేటెడ్ గా, డాక్యుమెంటేషన్స్, అలానే ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్, సైంటిఫిక్ పేపర్స్, ఏ ఏజెన్సీని బిల్డ్ చేయడం కోసం అయితే దీని అయితే స్పెసిఫిక్ గా డిజైన్ చేసినట్టుగా అయితే మన అర్థం అవుతుంది అనమాట. ఇది గ్రాక్ 4.5 సంబంధించిన డీటెయిల్స్ అండి. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయలకి ఏ బిగినర్ కోర్స్ అయితే అందిస్తున్నాము. ఏ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కాంబో కోర్స్ 10,000 రూపాయలకి అందిస్తున్నాం. ఇంట్రెస్ట్ ఎవరైనా ఏ కోర్సులు చేయాలంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి. అలానే మీకు ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా కేవలం ప్రాంప్ట్స్ ఇస్తూ వెబ్సైట్ బిల్డ్ చేయొచ్చు. బిల్డ్ చేసిన వెబ్సైట్ నుంచి మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. మీకోసం ఏ వైబ్ కోడింగ్ కోర్స్ అయితే తీసుకొచ్చాము. కోర్స్ ఫీజు 5,999 రూపాయలు, ఇంట్రడక్టరీ ప్రైస్ కింద 3,999 రూపాయలకి కోర్స్ అయితే అందిస్తున్నాం. ఇంట్రెస్ట్ ఎవరైనా ఈ కోర్సులు చేయాలంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ టెక్నిక్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.